పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం 4వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, అధికారులు, పట్టభద్రులు పెద్ద ఎత్తున హాజరైనారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు అధ్యక్షత వహించగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి గారు ప్రధాన అతిథిగా హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ గారు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు గారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, డీన్స్, ప్రిన్సిపల్స్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డిలతో పాటు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారి ప్రసంగం, ఛాన్సలర్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రధాన వేడుక మాత్రమే కాదు, ఇది విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం అని పేర్కొన్నారు. విద్య యొక్క అసలు లక్ష్యం ఉద్యోగం సాధించడం మాత్రమే కాదని, అది వ్యక్తిత్వాన్ని, విలువలను, జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అని చెప్పారు. జ్ఞానం ఒక్కటే విముక్తినిస్తుంది. ఈ సందేశాన్ని గుర్తుంచుకొని విద్యార్థులు ధైర్యం, వినయం, సేవాభావంతో సమాజానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే పాలమూరు విశ్వవిద్యాలయం తక్కువ కాలంలోనే విద్య, మౌలిక సదుపాయాల రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన అభినందించారు. పిఎం ఉషా పథకం కింద 100 కోట్లు మంజూరైనందుకు రాష్ట్ర ఉన్నత విద్య గర్వకారణమని పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ పట్ల యువతలో అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని ఆయన సూచించారు.